ఏపీకి సంబంధించిన యువత కోసం పవన్ కళ్యాణ్ ఒక కొత్త పథకాన్ని అయితే ప్రవేశపెడుతున్నట్లయితే మనకైతే వార్తలు వస్తున్నాయి. ఆ పథకం ఏంటంటే పవన్ కళ్యాణ్ గతంలో ఈ యొక్క పథకం గురించి అంటే ఆయన అధికారంలోకి రాకముందు ఈ యొక్క పథకం గురించి అయితే మాట్లాడడం జరిగింది. ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన నియోజకవర్గాలు ఉన్నాయి కదా, దాదాపు 175 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క నియోజకవర్గానికి 500 మంది యూత్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక 10 లక్షలు ఇచ్చి ఆ 10 లక్షల ద్వారా వాళ్ళు ఒక సొంత ఎంప్లాయ్మెంట్ అంటే ఒక సొంత బిజినెస్ని క్రియేట్ చేసుకొని వాళ్ళ ద్వారా ఏపీలో ఉన్న యూత్ మొత్తానికి జాబులు ఇవ్వడం అనేది ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఈ స్కీమ్ గురించి చెప్పడం జరిగింది. ఆయన చెప్పింది ఏంటంటే యూత్కి ఒక్కొక్కరికి 10 లక్షలు ఇచ్చి వాళ్ళకి ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏర్పాటు చేసి దానివల్ల రాష్ట్రం గ్రోత్ మరియు రాష్ట్రంలో ఉద్యోగాల సమస్య చాలా తీవ్రంగా ఉంది కదా, ఈ యొక్క సమస్యను కూడా పరిష్కరించవచ్చు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే అభిప్రాయపడడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాడు కదా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క పథకాన్ని అమలు చేసేందుకైతే విధి విధానాలు చూస్తున్నట్లయితే మనకైతే అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ యొక్క పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే యూత్ అంటే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు కదా, వాళ్ళకి ఒక నియోజకవర్గానికి ఒక 500 మందికి ఒక 10 లక్షల కనుక ఇస్తుంటే దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవడంతో పాటు వాళ్ళ జాబ్ క్రియేట్ చేసుకోవడంతో పాటు ఒక 3-4 జాబ్ క్రియేట్ చేసి ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగితని పారదోలాలి. అలాగే ఇండైరెక్ట్గా రాష్ట్రం డెవలప్ అయింది, రాష్ట్రం యొక్క జీడిపి డెవలప్ అయింది, దానివల్ల ఏపీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారిపోద్దని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే గతంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయన వచ్చింది కదా, ఈ యొక్క పథకం మీద వర్క్ చేస్తున్నట్లయితే మనకైతే అర్థమవుతుంది. దీని మీద మీ అభిప్రాయం అయితే తెలియజేయండి. ఈ పథకం మంచిదా చెడ్డదని. ఓకే.